అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. హజరత్ అబూ అయ్యూబ్ అన్సారీ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం ఇలా ఉంది. ఒక వ్యక్తి దైవ ప్రవక్త మొహమ్మద్ రసూలల్లా సొల్లల్లాహు అలైహి వసల్లం వారి దివ్య సన్నిధిలో హాజరై సంక్షిప్తంగా నాకు ఏదైనా సులభంగా గుర్తుంచుకోవడానికి ఉపదేశించండి అని అభ్యర్థించాడు. అప్పుడు ప్రవక్త ఇలా సెలవిచ్చారు: మొట్టమొదట నీవు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, నీవు నమాజు కోసం నిలబడితే అందరికీ వీడ్కోలు పలికి అందరి దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయేవానిలా నమాజు చెయ్యి. అంటే ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళేవాడు ఏ విధంగా నమాజు చేస్తాడో నువ్వు ప్రతి నమాజు అలా చేయడానికి ప్రయత్నించు. రెండో విషయం ఏమిటంటే, రేపు సంజాయిషి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎదురయ్యే ఎలాంటి మాటను నువ్వు నీ నోటితో పలుకకు. అంటే అనవసరంగా నోరు జారకు. ఈ లోకంలో ప్రజల ముందైనా పరలోకంలో దైవం ముందైనా ప్రశ్నించబడేలాంటి మాటలు మాట్లాడకూడదు అని అర్థం. మూడవ విషయం ఏమిటంటే, ప్రజల వద్ద వారి చేతుల్లో ఏది కనపడ్డా నీవు అది నాకు దక్కదని పూర్తిగా నిరాశకు లోనైపో. అంటే నీ ఆశలు నీ కోరికల కేంద్ర బిందువు కేవలం అల్లాహే అయి ఉండాలి. సృష్టి రాశుల పట్ల నీ ఆశలను పరిపూర్ణంగా త్యజించాలని అర్థం. ప్రవక్త మొహమ్మద్ రసూలల్లా సొల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపదేశించిన ఉపదేశాలను మనమందరం పాటించేలా ఆ అల్లాహ్ సుబ్హానహు మన మనస్సులకు ఆజ్ఞ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆమీన్ సుమ్మా ఆమీన్.